హాయ్ ఫ్రెండ్స్, నేను స్టోరీ చెప్పబోతున్నా. స్టోరీ పేరు ఏమిటంటే పక్షుల కథ. ఆ కథలో ఓ చెట్టు ఉండేదంట. ఆ చెట్టులో ముసలి పక్షులు చిన్న పక్షులు చాలా ఉండేవంట. దానికి దగ్గరలోనే ఒక గుహ ఉండేదంట. ఆ గుహలో చాలా గుడ్ల పూపలు ఉండేవంట. గుడ్ల పూపలు రాత్రి అయితే చాలా అల్లరి చేసేవంట. ఓ రోజు రాత్రి అయింది. గుడ్ల పూపలు వచ్చి పక్షుల గూడ మీద దాడి చేశాయంట. 3 చిన్న పక్షులు చనిపోయాయంట. అప్పుడు ఒక రోజు తర్వాత పక్షులందరూ నివేశమయ్యాయంట. దీన్ని ఎలా ఆపాలి అని ఇప్పుడు ఒక ఐడియా చెప్పిందంట కాకి. అప్పుడు కాకిని అందరు కొట్టినారంట. గుడ్ల పూప దగ్గరికి వెళ్ళి కాకి గుడ్లపూప రాజా నన్ను కాపాడండి, ఆ పక్షులు నన్ను చాలా హింసిస్తున్నాయి, మీరు గొప్పవారు అని చెప్పినందుకు అని చెప్పాయంట. అప్పుడు గుడ్లపూపరాజు బయటకు రాగానే నాకు మీ గృహలో ఆశ్రయం ఇవ్వండి రాజా అని అన్నాడంట. సరే నువ్వు నా గృహలో ఆ చెట్టు దగ్గర ఆశ్రయం తీసుకో అని చెప్పాడంట. అప్పుడు సరే అని ఆ గూడు దగ్గర వెళ్తున్నాడంట. వద్దన్నే అంతా వాళ్ళ మిత్రుల్ని కలిసేకి వెళ్తుందంట. అది మళ్ళీ రోజు అన్ని కట్టిపుల్లలో అన్ని సేకరించి పెట్టుకునేదంట. ఆవిడ ఒకరోజు కట్టిపుల్లలన్నిటితోనూ గుహని మూసేసి అలాగే కాల్ చేసాయంట. ఆవిడ అడిగి మొత్తం సంతోషం. ద ఎండ్.